పార్టీ అధికార ప్రతినిధి మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. ప్రధానంగా ఖమ్మానికి ఇప్పటికే అటు రేవంత్ రెడ్డి గారు మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా వెళ్లారు. అక్కడ బాధితుల్ని పరామర్శిస్తున్నారు, వాళ్ళ కుటుంబాలని పరామర్శిస్తున్నారు, కొంత తాత్కాలిక ఆర్థిక సాయం చేస్తున్నారు, వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా అక్కడికి వెళ్ళినాయి. అక్కడ వాళ్ళ మీద రాళ్ల దాడి జరిగింది, అది కాంగ్రెస్ గుండాల పని అంటూ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఒకటి, ఎవరు చేసినా కూడా దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, ఎవరు కూడా దాడిని ప్రోత్సహించారు. అది కాంగ్రెస్ పార్టీ విధానంలోనే, మా యొక్క ఐడియాలజీలోనే దాడి అనేది, వైలెన్స్ అనేది ఉంటుంది మాకు. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు బట్టగాల్చి మీదేసిన అబద్ధపు ప్రచారాలు చేస్తున్న, సహనంతో ముందుకు సాగుతున్నటువంటి మేము దాడులు చేస్తామనంటే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులలో లేరు. అయితే అక్కడ ప్రజలు మరి వీరి ప్రతిపక్షాల యొక్క తీరు చూస్తూనే ఉన్నారు. ఒక ఆయన ఫామ్ హౌస్ లో వండుకుంటూ, ఒక ఆయన యుఎస్ ట్రిప్పులు కొట్టుకున్నాడు, తర్వాత ఈయననేమో జస్ట్ ఏది ఫేస్బుక్ లలోనో లేకపోతే ట్విట్టర్లలోనో బూటకపు ప్రచారాలు చేస్తున్నటువంటి రీతి ప్రజలకిట నచ్చక ఒక తిరుగుబాటు గిట జరిగిందేమో అని చెప్పి మేము అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద విచారణ చేస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా వరదలైనప్పుడు కనిపించినటువంటి నేత ఈరోజు ప్రతిపక్షం లెక్క రాగానే 4 పొట్లాలు పట్టుకొని పోయి ఫోటోలకు పోజులు ఇచ్చి పెంట రాజకీయాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేసినందుకు కూడా మరి ప్రజలు దానికిట తీవ్రంగా స్పందించినటువంటి తీరుగుటం మన ప్రజలు అక్కడ మాట్లాడుకుంటున్నటువంటి అవి కూడా మనకు వస్తా ఉన్నాయి, సమాచారం వస్తా ఉంది. కాబట్టి ఏది ఏం జరిగినా కూడా మనం ఉంటున్నటువంటిది, మనం చేస్తున్నటువంటి వ్యవహారము ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తా ఉంటారు. ఈరోజు అధికార పక్షంలో ఉన్నప్పుడు మనం ఎట్లా వ్యవహరించినాము, ఈ రోజు ప్రతిపక్షంలో రాగానే ఎట్లా వ్యవహరిస్తున్నాము, రెండింటిని కూడా మరి ఒక తక్కడిలో పెట్టి చూసేటటువంటి సందర్భాలు అంత తొందరగా మర్చిపోయేటటువంటి ఉండవు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉత్తగానే బట్టగాల్చి మీదేసేటటువంటి ప్రయత్నాలు మీరు చేసినప్పటికీ విచారణ మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఇప్పటికే మీ మంత్రులు అటు ములుగు కావచ్చు, సీతక్క కావచ్చు, తుమ్మల కావచ్చు, పొంగులేటి కావచ్చు, మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు ప్రజలతోనే ఉంటున్నారు, అక్కడ సమీక్ష నిర్వహిస్తున్నారు, వరద బాధితుల్ని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ మీద మీడియా, సోషల్ మీడియాలో కొన్ని కథనాలు ప్రచురం అవుతున్నాయి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మంత్రులు ఇన్ని ప్రాణాలు పోయినా కూడా ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి 3 రోజుల తర్వాత ఇక ఆ వరద బాధితుల్ని పరామర్శించడానికి రావడం ఏంటంటూ ఇక కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదిక, ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ కూడా చేసింది ఆయన, ఏపీని తెలంగాణను కంపేర్ చేస్తూ. ఆ పోస్ట్ మేబీ మీరు చూసుండొచ్చు. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రం మునిగిపోయి ప్రజలు చచ్చిపోతుంటే ట్విట్టర్ కూతలు కూర్చోటం గురించి మనం ఏం ఎక్కువ మాట్లాడాలి? ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. నువ్వు ఫస్ట్ అమెరికాకి ఎందుకు పోయినావు? నువ్వు ఆడ ఏం అనుభవిస్తున్నావు, లేకపోతే ఏం భోగాలు అనుభవిస్తున్నావు? సెల్ఫీ పెట్టి ఒకసారి. ఈ రాష్ట్రం పట్ల నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రెడ్ అలర్ట్స్ వచ్చిన తర్వాత నువ్వు అమెరికా పయనమైనావు. రాష్ట్రంలో వర్షం పడబోతుంది, రెడ్ అలర్ట్స్ ఇచ్చినాము, భారీగా ఆర్థిక నష్టాలు, మన ఆస్తి నష్టాలు జరగబోతున్నాయి నడిచినాక నువ్వు అమెరికా పోయినటువంటి నీ ఏ ఫామ్ హౌస్లకించి రానటువంటి వాడు, నీ కుటుంబం ఒక్కరు పత్తా లేనటువంటి వాడు, మీరు మాట్లాడితే ఈరోజు స్పందించాల్సినటువంటి అవసరంగా ఈరోజు 24 గంటలు క్షేత్రస్థాయిలో ఉండి పనిచేస్తున్నటువంటి మంత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీ పని పెట్టుకొని స్పందించాల్సినటువంటి అవసరంలే. మా ప్రభుత్వానికి పెద్ద పని, ప్రజల్ని కాపాడాల్సిన పని ఉంది మాకు. ఆస్తి నష్టం జరిగినటువంటి దాన్ని కేంద్రంతో కొట్లాడి ఆర్థికంగా సహాయం అందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాకు చాలా పెద్ద పనులు ఉన్నాయి. కానీ మీ లెక్క ఉత్తగానే యూట్యూబ్లలో ఎవడో వానికి వీనికి 10 రూపాయలు పావులనో పరకనో ఇచ్చేసేసి మంత్రులు అంటే గతంలో ఒక తలకు మాసిన సన్నాసి మీడియాలో ఇట్లనే స్క్రీన్ ముందు పోయి, ఇందాకనే నేను ఒక లింక్ చూసిన, వాడు ఏమని మాట్లాడతాడు, గతంలో సీతక్కనంట హెలికాప్టర్ కోసం ఏడ్చిందంట, ఇప్పుడేమో సీతక్క చూసినా ఒక కెమెరా చూసి నవ్వుతుంది అన్నట్టు. అరే తలకు మాసిన ఎదవల్లారా, మేము చాలా ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే మా స్థానాన్ని కూడా మీరు దయచేసి పరీక్షించొద్దు అంటున్నాం మేము. ఎందుకనంటే మంత్రి ఆ రోజేమో ఎమ్మెల్యే లెక్కుంటున్నటువంటి వ్యక్తి ఆ రోజు హెలికాప్టర్ అందుతలేదు, ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి, మీరేమో పక్కలకి స్పెషల్ ఫ్లైట్లు పంపించుకొని రప్పించుకొని కండువాలు కప్పుకుంటకుండా మన తెలంగాణ బిడ్డలు అని చెప్పి కంటనీరు పెట్టినటువంటి అడవి బిడ్డ ఈ రోజు మంత్రి లెక్క హోదాల 3 రోజులైంది, 24 గంటలు అక్కడనే క్షేత్రస్థాయిలో ఉంది, అధికారిక యంత్రాంగం అక్కడ మంత్రి ఆడనే ఉంది, పని గట్టిగా చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో మంత్రి ఆడ ఉంది. ఆమెను పట్టుకొని చిన్న చూసి రీల్స్ అని చెప్పి పేరు పెట్టినటువంటి సన్నాసులకి మేము చెప్తా ఉన్నాము, అటు న్యాయబద్ధంగా అయినా ప్రజాస్వామ్యబద్ధంగా అయినా రేపు పొద్దున మీరు ఖచ్చితంగా జవాబులు తీసుకోబోతున్నారు. ఎందుకంటే పనిచేస్తున్న కూడా ఈ రోజు మీరు తప్పుగా చిత్రీకరించి జర్నలిజం ముసుగిట మీరు పెట్టుకుంటామంటే మాత్రం అది ఎక్కువ రోజులు ముందుకు సాగదని చెప్పి మేము ఖచ్చితంగా ఇదే మీడియా ముఖంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.
ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు ఇంకొక చిన్న విషయం, బీఆర్ఎస్ పార్టీ ఒక నిమిషం శ్రీచల, ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ ఉనికే కోల్పోతుంది అన్నటువంటి సందర్భంలో కూడా ప్రజలు దాని గురించి ఇవ్వకుంటలేరు, చీదరించుకుంటారు అనేటటువంటి సందర్భంలో కూడా అటెన్షన్ గ్రాప్ చేయడానికి కూడా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారేమో. ఒక పక్క మీడియాని కొంతమంది యూట్యూబ్ లో మేనేజ్ చేసుకుంటా, ఇంకొక పక్క రాళ్ళు వేసుకుంటే గిట్ట కొత్త అనుమానం వస్తా ఉంది. అవును, అసలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు చేస్తారండి? మాకేమవసరం, మా పనులలో మేము ఉన్నాం. మిమ్మల్ని ఎవరు చూపించేటోడు లేడు, మీ యూట్యూబ్ ఛానల్ తప్ప నిజంగా అసలు మీడియా ఎవరు చూపిస్తున్నారు కాబట్టి అటెన్షన్ డ్రా చేయడానికి చేస్తున్నారేమో. ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కంపేర్ చేస్తూ ఆయన కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి 5 హెలికాప్టర్లు, ఇక 150 మంది ఆ యొక్క రెస్క్యూ టీంతో అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా ఇక బాబు రంగంలోకి దిగితే, రేవంత్ మాత్రం వరదలు వచ్చిన 3 రోజుల తర్వాత ఖమ్మం చేరుకున్నటువంటి కామెంట్ చేస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు హెలికాప్టర్ల మీద? ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అనేటటువంటిది ప్రధానమంత్రి కింద ఉంటది. సో ఎన్డీఆర్ఎఫ్ కి మనకు కావాల్సిన హెలికాప్టర్స్ అడిగినాము, లేకపోతే స్పీడ్ బోట్స్ అడిగినాము, అన్ని అక్కడ నుంచి యంత్రాంగం మనకు కావాలని చెప్పి మనం విజ్ఞప్తి చేసుకున్నాం. అది అఫీషియల్ డాక్యుమెంట్స్, అఫీషియల్ రిక్వెస్ట్ లెటర్స్. ఇది ఒకటి కాకెన్బుల్ స్టోరీస్ చెప్తే నమ్మేటటువంటిది కాదు. నేను 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఇప్పటి వరకు తక్షణ సహాయం కింద కేంద్రం 1 రూపాయి మనకి ఇవ్వలేదు. ఏమంటారు? మన సైడ్ నుంచి మనం విజ్ఞప్తి చేసినాం, హెలికాప్టర్లు పక్క రాష్ట్రంకి వస్తే ఎట్లా, మనకు రావెట్లా? దాన్ని చూసి ఈ రోజు తమాషా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ మనం ఏమని మాట్లాడదాం? అరే మన తెలంగాణ ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు, మాకు కూడా అంతే సాయం చేయండి అని చెప్పి మనం కొడతా ఉన్నాం. చిన్న చూపు తక్షణ సాయం కిందనే కనీసం ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఫోన్ చేస్తే మాట్లాడినాము, ఇక్కడ నష్టం ఎంత జరిగిందో మనం వివరించినాము. సుమారు 5,000 కోట్ల రూపాయలు నిన్నటికే నష్టం అంచనాలు వచ్చాయి సార్, కాబట్టి మీరు మమ్మల్ని ఆదుకోవాలి, మీరు ఇక్కడ పర్యటించాలని చెప్పి ప్రధానమంత్రి గారిని స్వయాన ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. మీరు రండి సార్, పర్యటించండి, ఒకటి ప్రకృతి విధ్వంసం ఎంత అయిపోయిందో తెలంగాణని కాపాడండి అని చెప్పి మనం అడిగినాం. మీరు పెద్దన్న పాత్ర లెక్క ఈడు ఉంటున్నటువంటి ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ, అరే మన తెలంగాణకు అన్యాయమైంది సార్, మీరు 5 కాకపోతే 10 హెలికాప్టర్లు పంపాలని చెప్పి కొట్లాడాలి. కానీ కాంగ్రెస్ పార్టీని ఏలైతే చూపిస్తున్నారు కాబట్టి మేము దీన్ని బురద రాజకీయాలు అంటున్నాం. మీకు బాధ్యత లేదా? ఈ రాష్ట్రంలో మీరు మామిడతా? అరే పార్టీలు వేరైతే ఏంది, కేంద్రంలో అధికారంలో ఉన్నది నువ్వు. ఆడికించి యంత్రాంగాన్ని తీసుకొచ్చేటటువంటి పెద్దన్న పాత్ర మీరు పోషించాలి. ఇక్కడ నుంచి విజ్ఞప్తి, రాష్ట్ర వనరులు ఏవైతున్నాయో సహకరిస్తున్నాం. 5 లక్షల రూపాయలు ఉంటే కుటుంబానికి మంచి చనిపోతే 5 లక్షల రూపాయలు పెంచిస్తున్నాం మనం. పోతే ఈరోజు ఎకరానికి 10,000 రూపాయలు మనం ఇస్తున్నాము. ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం లెక్క 24 గంటలు యంత్రాంగం మొత్తం అధికారులకు మాత్రం సెలవులకు కాదు. ఈ ప్రభుత్వం పనికి హర్షించి ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క ప్రభుత్వానికి కనికరం వస్తలేదు, నాకు అర్థమైతలేదు. ఈరోజు బీజేపీ నేతలు కొట్లాడాలి కదా శ్రీశైలం గారు. ఇది మన గడ్డ మీద జరిగినటువంటి అన్యాయం, ప్రకృతి విలేచనం చేసింది. మీరు అందరి ముందుకి సహకరించండి దయచేసి. రాజకీయాలు చేసేటటువంటి సమయం కాదని చెప్తున్నాం మేము ఇప్పుడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారిగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి